ఆ దంపతులకు ఎప్పటినుంచో తెలిసిన వ్యక్తి అతను. ఒకప్పుడు ఇరుగు పొరుగునే ఉండేవారు. పరిచయం కాస్త వివాహేతర బంధానికి దారితీసింది. అనైతిక బంధం పెట్టుకున్న అతను అప్పుల మీద అప్పులు చేశాడు. ఆ అప్పులు తీర్చేందుకు అడ్డదారులు తొక్కాడు. మంగళసూత్రం కోసం ఏకంగా మర్డర్ చేశాడు. విశాఖలో దంపతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖలో కొద్ది రోజుల క్రితం సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 25న దువ్వాడ రాజీవ్ నగర్ లో గంపల యోగేంద్రబాబు, లక్ష్మీ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. వీరికి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తే దంపతులను హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. నిందితుడి నుంచి 4 లక్షలకు పైగా నగదు, హత్యకు ఉపయోగించిన కత్తి, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యోగేంద్రబాబు, లక్ష్మి దంపతుల ఇంటికి సమీపంలో ఒడిశా రాష్ట్రం పూరికి చెందిన ప్రసన్న కుమార్ మిశ్రా నివాసం ఉండేవాడు. పక్కపక్క ఇళ్లు కావడంతో ప్రసన్న కుమార్ మిశ్రా భార్య గంపల లక్ష్మి స్నేహంగా ఉండేవారు. కోవిడ్ సమయంలో ప్రసన్న కుమార్ మిశ్రా భార్య మరణించడంతో అతని ఇల్లు ఖాళీ చేసి ద్వారకానగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక డార్మెటరీలో ఉంటున్నాడు. రాజీవ్ కాలనీలో ఉన్నప్పుడే ప్రసన్న కుమార్ మిశ్రాకు గంపల లక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. ప్రసన్న కుమార్ మిశ్రాకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేసేశాడు. వాటిని తీర్చేందుకు ఆభరణాలు ఇవ్వాల్సిందిగా లక్ష్మిని కోరగా ఆమె నిరాకరించింది. గత నెల 24న గాజువాకలోని ఒక సూపర్ మార్కెట్ కి వెళ్లి కత్తిని కొనుగోలు చేసి నేరుగా లక్ష్మి ఇంటికి వెళ్లాడు. బంగారం ఇవ్వాలని మరోసారి అడిగాడు. ఆమె ససేమీరా అనటంతో మెడను కత్తితో కోసి హత్య చేశాడు. ఆమె మెడలోని ఆభరణాలను తెంచుకుని వెళ్లిపోతుండగా మరో గదిలో ఉన్న లక్ష్మి భర్త యోగేంద్రబాబు రావడంతో ఆయన్ని కూడా హత్య చేశాడు. దంపతులను చంపేసి ఇంటి ఆవరణలో పార్క్ చేసిన వారి స్కూటీపైనే పారిపోయాడు. రైల్వే స్టేషన్ కు వెళ్లి స్కూటీని పార్కింగ్ లో వదిలేసి విశాఖ ఎక్స్ప్రెస్ లో భువనేశ్వర్, అక్కడి నుంచి పూరి వెళ్లిపోయాడు. చోరీ చేసిన బంగారు ఆభరణాలను అక్కడ తన సోదరు చేతికి ఇచ్చి అమ్మి తనకు డబ్బులు తేవాలని కోరాడు. ఆమె బంగారం దుకాణానికి వెళ్లి ఆభరణాలను కరిగించి 4,28,000కు విక్రయించింది. ఆ సొమ్మును తన సోదరుడైన ప్రసన్న కుమార్ మిశ్రాకు ఇచ్చింది. ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలు లక్ష్మీ సెల్ ఫోన్ ను పోలీసులు పరిశీలించారు. కాల్ డేటాను తీశారు. కొన్ని నెంబర్లు ఆమె డిలీట్ చేసినట్లు గుర్తించారు. అంతే, ఈ క్లూతో పోలీసులు అల్లుకుపోయారు. సిపి శంకభ్రత బాగ్చి ఆదేశాల మేరకు సౌత్ ఏసీపీ టి త్రినాథ్ ఆధ్వర్యంలో 15 మంది సిఐలు, 100 మంది సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒడిశాలో ఉన్న ప్రసన్న కుమార్ మిశ్రాను గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. ఇప్పుడు అతనికి తెలివి ఎక్కువ. అతనికి తెలుసు వీళ్ళు ఇలాగే లాక్ చేసి వెళ్తారు. కాబట్టి మీరు చూడండి, ఏ రోజు మర్డర్ జరిగింది 24 అవర్స్ వరకు ఎవరికి తెలియదు అక్కడ మర్డర్ జరిగిందని. అందుకే ఆయన ఆ టైంలో ఒడిశా వరకు పారిపోవడానికి అతనికి టైం దొరికింది. అందుకే పథకం ప్రకారం అతను చేశాడు. ఇది ఒక చాలా ఛాలెంజింగ్ కేసు ఉండేది. డిటెక్షన్ చేయడం చాలా కష్టంగా ఉండేది. దాదాపు 7 టీమ్స్ 7 రోజుల వరకు పగలు రాత్రి కృషి చేసి ఈ కేసు డిటెక్ట్ చేశారు. నిందితుడు మిశ్రా మొదట తాను ఇద్దరిని హత్య చేయలేదని చెప్పాడు. గంపల లక్ష్మికి తనతో వివాహేతర సంబంధం ఉందని తెలిసి ఆమె భర్త యోగేంద్రబాబు హత్య చేస్తే తాను యోగేంద్రబాబును హత్య చేసినట్లు చెప్పాడు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సొత్తు కోసం లక్ష్మిని తానే హత్య చేసి వెళ్లిపోతుండగా యోగేంద్రబాబు చూడటంతో ఆయన్ను కూడా హత్య చేసినట్లు గుర్తించారు. నిందితుడు మిశ్రా గతంలో యుఏఈలో ఉన్నప్పుడు చోరీకి పాల్పడి 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాడని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. విడుదలైన తర్వాత ఇండియాకు వచ్చి విశాఖలో నివాసముంటూ ఇంతటి దారుణానికి ఒడిగట్టాడు.